తెలంగాణ మలిదశ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో మరి కళాకారుల పాత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అమరవీరుల తర్వాత స్థానం కళాకారులదే ఈ రాష్ట్రం సిద్ధించడానికి కారణం. మరి అట్లాంటి కళాకారులను మరి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కళారంగానికి సంబంధం లేని వాళ్ళు, కళాకారులు కాని వాళ్ళు, కళలకు అసలే సంబంధం లేని వాళ్ళను సాంస్కృతిక సారథి పేరుతో ఉపాధి కల్పన చేసి మరి ఆ నియామకాలకు సరిగా జరగలేదు, నియామకాలలో తప్పులున్నాయని చెప్పి కోర్టును సైతం ఆశ్రయించినా కూడా మరి ఉద్యమ కళాకారులకు ఎక్కడ కూడా న్యాయం చేసిన దాఖలాలు కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. మరి అనేక సార్లు మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవిత గారిని, హరీష్ రావు గారిని, రవీంద్ర భారతిలో ఉన్న అధికారులను కానీ, సచివాలయంలో అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఉద్యమ కళాకారులను పట్టించుకున్న పాపాలు పోలేదు. మరి అట్లాంటి కళాకారులు ఎన్నో ఏళ్లుగా మరి ఉద్యమాలు చేసి మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకుల్లో కొత్త వెలుగులు వస్తాయి, మా బతుకులు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పి కలలుగన్న కళాకారుల బతుకుల్లో చీకటి నింపిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. మరి అట్లాంటి కళాకారులు మరి 9 సంవత్సరాలు కాలికి గజ్జగట్టి గొంగుగడి భుజాన్ని వేసుకొని మరి ప్రభుత్వాన్ని అర్థిస్తూ అడుక్కుంటూ తిరిగినా కూడా మరి భిక్ష చేసే పరిస్థితులు కూడా లేకుంటుండే కేసీఆర్. మరి అట్లాంటి సందర్భంలో మళ్ళీ ఎలక్షన్ల సమయం ఆసన్నమైనప్పుడు మరి కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము మీ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి కాంగ్రెస్ భవన్, గాంధీ భవన్కు వెళ్ళినప్పుడు అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాం, ఉద్యమ కళాకారులకు మా ప్రభుత్వం రాగానే 3 నెలల్లో మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం కోసం మేము పాట పాడి ఆటాడి గ్రామీణ ప్రాంతంలో సైతం మేము మా ఆటను పాటని వినిపించి ఇందిరమ్మ రాజ్యం కోసం మేము కష్టపడ్డాం. మరి సంవత్సరం దగ్గర పడతా ఉన్నది, ఇప్పుడు కూడా కళాకారులకు ఎట్లాంటి మరి ఉపాధి కల్పన అవకాశాలు కానీ, సారథుల ఉద్యోగాలు కానీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదో లేదో తెలియడం లేదు. 3 నెలలు దాటిన నుంచి మొదలు మళ్ళీ పాత మాదిరిగానే తిరుగుతూ ఉన్నాం. ఇంకా ఉద్యమాల వైపు, ఇంకా అడుక్కునే రీతిలో, ఇంకా అర్థించే రీతిలో మేము కళాకారులుగా జీవిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి మాకు సాంస్కృతిక సారథులు ఉద్యోగాలు ఇవ్వాలి, మిగతా కళాకారుల కోసం సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద రుణాలు అందించాలి, వృద్ధ కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి, ఇందిరమ్మ ఇళ్లలో 10% కళాకారులకు కేటాయించాలని చెప్పి తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం ఆధ్వర్యంలో మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 21వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మరి కళాకారుల సదస్సు ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ కూడా మన హక్కులను మనం సాధించుకోవాలి. సాంస్కృతిక సారథులు అర్హులైన వారందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి, మిగిలిన కళాకారులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద రుణాలు రావాలి, ఓ సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఇందిరమ్మ ఇళ్లలో 10% కళాకారులకు కేటాయించాలి అనే నినాదంతో జరుగుతున్న ఈ సదస్సుకు పెద్ద మొత్తంలో కళాకారులందరూ హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము.